హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మటన్ కర్రీకి ద బెస్ట్ కాంబినేషన్ అంటూ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. అందులో ద బెస్ట్ ఒకటి బీరకాయని మటన్తో మిక్స్ చేసి కుక్ చేస్తే దాని టేస్ట్ సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. వెజిటేబుల్గా బీరకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మటన్తో నేను ప్రిపేర్ చేసినట్టు ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా బాగా నచ్చుతుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దానిలోకి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దానిలోకి 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి శుభ్రంగా క్లీన్గా వాష్ చేసుకున్న 1 కిలో మటన్ని యాడ్ చేసేసుకోవాలి. మటన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, 1.5 స్పూన్ల కారం, 1 టీ స్పూను గరం మసాలాని కూడా వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే అడుగు పట్టకుండా కారం మంచి స్మెల్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి, మటన్ కనుక లేతగా ఉంటే 4 విజిల్స్ అయితే సరిపోతాయి. అదే హార్డ్గా ఉంటే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయేంత వరకు దీన్ని పక్కనుంచుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బీరకాయ ముక్కల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మటన్ కర్రీలోకి ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే బీరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ ముక్కల్ని వేసేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బీరకాయలో ఆల్రెడీ వాటర్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 8 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే మటన్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.